మాకున్నటువంటి మూడే వేలు. ఒకటి ప్రభుత్వం, రెండు ఏబిఎన్ గారు రాధాకృష్ణ గారు, మూడు హ్యూమన్ రైట్స్. ఇప్పుడు ఆల్రెడీ రెండు చదివించాం. ఆయన కంప్లైంట్ ఇచ్చాం, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాం, ప్రభుత్వం స్పందించట్లేదు, పోలీసులు స్పందించట్లేదు. వేర్ టు గో? హ్యూమన్ రైట్స్. ఆ హ్యూమన్ రైట్స్ కూడా ఈజ్ క్లచెస్ ఆఫ్ ది గవర్నమెంట్. వేర్ టు గో? 2029 వచ్చినప్పుడు రిటాలియేషన్ అంటే ఏంటి? ప్రతీకార చర్య. అందుకని ఇప్పుడు చెప్పామనుకో ఫుల్ స్టాప్. మేము కూడా రేపు పొద్దున అదే పరిస్థితుల్లో దీని గురించి ఆలోచిస్తాం. నువ్వు చెప్పలేదనుకో మా ప్రతీకారం పెరుగుతూ ఉంటుంది. ఈ పోలీసులు రిజిస్టర్ చేసుకోరు, మా గోడేమన్నా ఎవరికి వినపడట్లేదు. దానికి ఏం చేయాలి? కంపల్సరీ నెక్స్ట్ కంప్లైంట్ ఈజ్ బిఫోర్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్. దెన్ సబ్సిక్వెంట్లీ ఇట్ ఈస్ ఆల్సో నాట్ రెస్పాండెడ్, విల్ ఫైట్ బిఫోర్ ది లా, కోర్టు జస్టిస్ కాడ పోరాటం చేస్తాం. లేకపోతే 2029 ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఫుల్ స్టాప్. దానికి మట్టికి ఏబిఎన్కి ఫుల్ స్టాప్ పెట్టి కార్యక్రమం చేస్తాం. ఇప్పటి వరకు కామాలు పెట్టుకుంటూ వచ్చాం, నో కామాస్. విల్ మేక్ ఇట్ ఫుల్ స్టాప్ ఫర్ దట్ టు పేపర్, ఫర్ దట్ ఛానల్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ఐఎమ్ టెలింగ్ వెరీ ఆనెస్ట్లీ. ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, మళ్ళీ నొక్కి ఒక్క అని చెప్తున్నా. The government, once it has come up by Jagannath Reddy under the leadership, definitely the first signature is going to be ban this ABN channel and paper in around Andhra Pradesh. అని చెప్పి గర్వంగా చెప్తాను, ధైర్యంగా కూడా చెప్తాను.